జగన్ కొత్త ప్లాన్ ఆపరేషన్ ఉత్తరాంధ్ర. పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటున్న వైసీపీ. ప్రతి అంశాన్ని రాజకీయం చేసే పనిలో జగన్. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి మొదలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పందాను మార్చుకున్నారా? తిరిగి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా వెళ్తున్నారా? ఎస్, నిజమే. గత ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల నుంచి నష్ట నివారణకు దిగుతున్నారు. మెయిన్ గా ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టారు. నిజానికి వైసీపీకి ఉత్తరాంధ్రలో బలం ఎక్కువే. 2019లో టీడీపీని చావు దెబ్బ కొట్టిన పార్టీనే. కానీ ఆ ప్రభావాన్ని 2024లో కూటమి దెబ్బకు కోల్పోయింది. సో ఏ పార్టీకైనా ఉత్తరాంధ్రలో పట్టు ఉంటేనే అధికారం. అందుకే ఆ ప్రాంతంలో మళ్లీ పట్టు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు వైఎస్ జగన్. అందులో భాగంగానే అంది వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని కూడా చేజార్చుకోవడం లేదు. ఇందుకు ఉదాహరణ విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన. స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్న ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ప్రైవేటీకరణ కుట్రలో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బాధిత కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేయడం ద్వారా కార్మిక వర్గంలో తన గళాన్ని వినిపించారు. మత్స్యకారుల కుటుంబాలకు భరోసా. సముద్రంలో వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సరిపోదని తేల్చి చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ₹1 కోటి ఆర్థిక సహాయంతో పాటు కొత్త మరపడవలు సమకూర్చుతామని హామీ ఇవ్వడం ద్వారా ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరికి సొంత పార్టీ వాళ్ల అరెస్టులను కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారు. అఫ్కోర్స్, రాజకీయం అంటే అదే. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శ సందర్భంగా వచ్చిన జనం, ఆ పర్యటన పార్టీలో జోష్ నింపింది. ఇక మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులపై కేసులు, ఆముదాల వలస పార్టీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ అరెస్ట్ పరిణామాలు, ఇలా వరుస పరిణామాల ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగి తమకు సానుభూతి లభిస్తుందని ఆ పార్టీ భావిస్తుంది. ఉత్తరాంధ్రలో వేళ్లూనుకోవాలనే ఈ రాజకీయ వ్యూహం ఎంతవరకు సఫలమవుతుందనేది రాబోయే కాలం తేల్చనుంది.